హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ చెన్నయ్య. మనం ఈరోజు టాపిక్ ఏంటంటే H1B ప్రాసెసింగ్ కన్సల్టెంట్ ద్వారా చేసేటప్పుడు ఆ కన్సల్టెంట్స్ దీనికి ముందు ఎన్ని ప్రాసెస్ చేసినాయి, ఎన్ని అప్రూవ్డ్ అయినాయి, ఎన్ని డినైడ్ అయినాయి, దాని యొక్క హిస్టరీ చూడాలనుకుంటే కనుక మనం https://www.uscis.gov అనే అనే వెబ్సైట్లోకి వెళ్ళాలి. అంటే యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్. ఇప్పుడు నేను USCIS.gov వెబ్సైట్ని ఓపెన్ చేశాను. యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్. ఓకే, ఇప్పుడు మనం కన్సల్టెన్సీకి హిస్టరీ కానీ చూడాలనుకుంటే కానీ ఏం చేయాలంటే మనం టూల్స్ అనే ఆప్షన్కి వెళ్ళాలండి. టూల్స్ని క్లిక్ చేయండి. మీకు లెఫ్ట్ సైడ్లో కనపడుతుంది. మీకు లెఫ్ట్ సైడ్ కనపడకపోతే కనుక మీరు ఏం చేస్తారంటే ఈ డౌన్కి రండి. డౌన్కి వచ్చినండి ఇక్కడ టూల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. కానీ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు లెఫ్ట్ సైడ్లో ఈ ఆప్షన్స్ అన్నీ కనపడతాయి. దీంట్లో మీరు ఏం చేస్తారంటే రిపోర్ట్స్ అండ్ స్టడీస్ని సెలెక్ట్ చేసుకోండి. ట్యాబ్ సెలెక్ట్ చేసుకోగానే మీకు లెఫ్ట్ సైడ్లో డౌన్లో H1B ఎంప్లాయర్ డేటా హబ్ అనేది డిస్ప్లే అవుతుంది. H1B ఎంప్లాయర్ డేటా హబ్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే మీకు డేటా అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది, ఎగ్జిస్టింగ్ డేటా. ఓకే, చూసారు ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ ఆర్ ఎంప్లాయర్ పిటిషనర్ నేమ్, ఓకే, పిటిషనర్ సిటీ, పిటిషనర్ స్టేట్, పిటిషనర్ జిప్ కోడ్ ఇవన్నీ కనపడతాయి. ఇది ఎగ్జిస్టింగ్లో ఏమి డిస్ప్లే అవుతాయి అంటే కరెంట్ ఏమేమి కంపెనీస్కి ఎన్ని ప్రాసెస్ చేసిన అన్ని డీటెయిల్స్ అన్ని కింద ఉంటుంది అనమాట. ఎగ్జిస్టింగ్ కంపెనీస్ ఏమి ఉన్నాయో ఎన్ని ప్రాసెస్ చేసినా దాని లిస్ట్ అన్నీ మీకు కిందకు వస్తాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక కన్సల్టెన్సీ తీసుకుని చెక్ చేసుకోవాలన్నారు అనుకోండి, ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే కనుక ఎగ్జిస్టింగ్ కన్సల్టెన్సీ నేమ్స్ అన్నీ వస్తాయి అన్నమాట. ఓకే, ఈ ఎగ్జిస్టింగ్ నేమ్స్ అన్నీ వస్తాయి. దీని ద్వారా మీరు ఏం చేయొచ్చు అంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. మీకు మీరు ఏ కన్సల్టెన్సీకి అప్లై చేయాలనుకున్నానో ఆ కన్సల్టెన్సీ నేమ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఆ కన్సల్టెన్సీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కింద వస్తాయి. ఇక్కడ మీరు చూసుకుంటే కనుక H1B ఎంప్లాయర్ డేటా హబ్ ఫైల్స్ అని ఉంటుంది ఇక్కడ. H1B ఎంప్లాయర్ డేటా హబ్ ఫైల్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు ఇయర్ వైజ్ వస్తాయన్నమాట. ఇక్కడ ఇయర్ వైజ్ వచ్చినాయని దీన్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. 2023లో ఎన్ని ప్రాసెస్ అయినాయి, ఎన్ని డినైడ్ అయినాయి అని క్లిక్ చేయగానే మీకు కంపెనీస్ లిస్ట్ అంతా వస్తుంది అన్నమాట. దీని ద్వారా మీరు అంటే ఈజీగా మీకు తెలుస్తుంది ఏ కంపెనీకి చేస్తున్నారు, ఏ కంపెనీకి ఏ కన్సల్టెన్సీ వాళ్ళు చేస్తున్నారు, ఆ కన్సల్టెన్సీ అసలు ఈ పర్టికులర్ వెబ్సైట్లో ఉందా లేదా అన్నది మీకు ఈజీగా తెలుస్తుంది అన్నమాట. చేసే కన్సల్టెన్సీ కరెక్టా కాదా అన్నది మనకి ఈజీగా తెలుస్తుంది అన్నమాట. సెర్చ్ చేసుకోవచ్చు ఆ పర్టికులర్ కన్సల్టెన్సీ అన్నది USCIS వెబ్సైట్లో ఉందా లేదా అన్నది మనకి తెలుస్తుంది అన్నమాట. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ మై వీడియో.